ఊపిరి బిగబట్టే చూసేలా ట్విస్టులు, చిన్న పేపర్ ముక్కలతో వీడే మిస్టరీ, కిష్కింధకాండం. ఈరోజు రివ్యూ తెలుసుకుందాం. సో స్టోరీ ఎలా ఉంటుంది, ఈ రివ్యూ ఎలా ఉంటుంది, కొత్తగా చూసినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక కథ విషయంలోకి వెళ్ళిపోతే, ఫారెస్ట్ ఆఫీసర్గా పనిచేస్తున్న అజయ్ చంద్రన్ భార్య చనిపోయి ఉంటుంది. అలానే 4 ఏళ్ల కొడుకు చావు కూడా కనపడకుండా పోయి ఉంటాడు. అతనితో పాటు ఇంట్లో తండ్రి అప్పు పిల్లై మాత్రమే ఉంటాడు. అతనికేమో మతిమరుపు. ఈ నేపథ్యంలో రెండో భార్య అపర్ణ అజయ్ చంద్రని పెళ్లి చేసుకుంటాడు. అయితే కాపురానికి వచ్చిన అపర్ణకి మొదటి నుంచి మామగారి ప్రవర్తనపై అనుమానం మొదలవుతుంది. అప్పటికే అప్పు పిల్ల లైసెన్స్ గన్ మిస్ అవ్వడంతో ఎన్నికల వేళ పోలీసులు అతన్ని అయితే అనుమానిస్తూ ఉంటారు. ఈ క్రమంలో సడన్గా ఓ కోతి చేతిలో గన్ ఉన్న ఫోటో వెలుగులోకి వస్తుంది. కట్టిపడేసే స్క్రీన్ ప్లే అనే చెప్పొచ్చు. అసలు కోతి చేతికి ఆ గన్ ఎలా వెళ్ళింది, గన్లో నుంచి 2 బుల్లెట్లు ఎలా మిస్ అయ్యాయి, అజయ్ చంద్రన్ ఫస్ట్ వైఫ్ ఎలా చనిపోయింది, అతని 4 ఏళ్ల కొడుకు చాచు ఎలా కనిపించకుండా పోయి ఉంటాడు. ఈ ప్రశ్నకు సమాధానం వెతికే క్రమంలో ఊహించని ట్విస్టులు మన ఆడియన్స్ని అయితే థ్రిల్ చేస్తాయి. సో స్టోరీ అయితే కొంచెం తికమక్క లేకుండా మనకి ఈజీగా అర్థమైపోయేలాగైతే స్క్రీన్ ప్లే రాసుకున్నారు. ఇక సగం కాలిన పేపర్ ముక్కలతోనైతే మిస్టరీ అయితే వీడిద్ది. అప్పు పిల్ల ఎవరికి కనిపించకుండా కాల్చేస్తున్న తన నోట్స్, ఆసుపత్రి రిపోర్ట్స్లో సగం కాలిన పేపర్ ముక్కల ఆధారంగా అపర్ణ ఈ సస్పెన్స్ని ఛేదించే విధానం మనకైతే బాగా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. ఎంతలా అంటే చివరి 20 నిమిషాలు ఈ మూవీకి ప్రాణమనే చెప్పొచ్చు. ఈ సినిమా ప్రధానంగా 3 పాత్రల చుట్టూ తిరుగుతుంది, కానీ ఎక్కడ మనకు బోర్ కొట్టదు. నెక్స్ట్ ఏం జరుగుతుందనే ఇంట్రెస్టింగ్ అయితే మనకు ఉంటుంది. డైరెక్టర్ దించిత్ అయితేని సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు. క్లైమాక్స్లో వచ్చే ఎమోషన్ సీన్స్ అయితే మనల్ని కొంచెం ఎమోషనల్గా అయితే చేపిస్తాయి. సో సినిమా మొదటి నుంచి అప్పు పిల్లలు ఏర్పడే నెగిటివిటీ ఏదైతే ఉందో ఆ ఇంప్రెషన్ని ఒకే ఒక్క సీన్తో డైరెక్టర్ అయితే తుడిచిపెట్టేశాడు. ఇక మిస్టరీ, సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలంటే ఇష్టపడే వారికి ఈ సినిమా ఒక మంచి అనుభూతిని అయితే ఇస్తుంది. ఇది ఓటీటీ, డిస్నీ ప్లస్, హాట్‌స్టార్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. చూడండి, బాగానే ఉంటుంది. కిష్కింధకాండం ఇది ఫ్యామిలీతో కూర్చొని చూడొచ్చు. మూవీని అయితే ఎంజాయ్ చేస్తారు. సో వీడియోని ఎక్కడితో ఎండ్ చేస్తున్నా. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.